అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఒడిశాలోని అరడి గ్రామంలోని అఖండలమణి ఆలయం గురించి చెప్పబోతున్నాను. ఇది శివాలయం. భద్రక్ నుండి 37 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం ఉన్న 50 అడుగుల సిమెంట్ మరియు కాంక్రీట్ ఆలయ నిర్మాణం 1830-40 మధ్యకాలంలో ఒక చెక్క ఆలయాన్ని భర్తీ చేసింది. ఈ ప్రసిద్ధ దేవాలయం శివుని యొక్క నివాసం. వైతరిణి నది ఒడ్డున అసురాలి, కొఠారా మరియు ధుసూరి మీదుగా భద్రక్ జిల్లా ప్రధాన కేంద్రానికి తూర్పున 37 కిలోమీటర్ల దూరంలో అరాడి వద్ద ఉంది. ఈ ప్రదేశం వైతరిణి నది ద్వారా పడవ ద్వారా చందబలికి కూడా అనుసంధానించబడి ఉంది. ఇక పురాణ ప్రాముఖ్యత గురించి మాట్లాడుకోవాలంటే బాబా అఖండలమణికి సంబంధించి కానీ శివుని ఆలయంకి సంబంధించి కానీ ఖచ్చితమైన చరిత్ర అందుబాటులో లేదంట. పురాణాల ప్రకారం సుమారు 350 సంవత్సరాల క్రితం ఒక రాజు మహాపాత్ర పాలనలో ఒక తెల్లవారుజామున రాజు వైతరణి నది ఒడ్డున తన వరి పొలాన్ని పండించడానికి ఒక రైతును పంపించాడంట. సాగు చేస్తుండగా గట్టి పదార్థంతో కొట్టడంతో నాగలి బ్లేడ్ విరిగిపోయింది. రైతు ఆశ్చర్యపోయి మరియు వైతరణి నది వైపు రక్తంతో నిండిన నల్లటి మెరుస్తున్న గ్రానైట్ రాయిని కనుక్కున్నాడంట. ఇక రాజును పిలవటానికి రైతు పరిగెత్తాడంట మరియు అతను త్వరగా అక్కడికి వచ్చాడు. రక్తం స్థానంలో పాలవరద మరియు రాయిని కప్పి ఉంచిన భారీ నల్ల నాగుపాము కనిపించింది. ఆ రోజు రాత్రికి అఖండలమణి దేవుడు ఆ ప్రదేశంలోకి రావటం గురించి కల వచ్చింది. ఈ వార్త ఆ ప్రాంతంలో అంతా వ్యాపించింది. మరుసటి రోజు రాజు నీలాద్రి సమరసింహ మహాపాత్ర గొప్ప దేవుడని పూజించడం ప్రారంభించాడు మరియు వెంటనే అక్కడికక్కడే ఒక చెక్క ఆలయాన్ని నిర్మించాడు. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. 5 బ్రాహ్మణులను రాజు అఖండలమణి స్వామికి సేవ పూజ చేయడానికి ఆహ్వానించాడు. ఈ ఆలయం ఎత్తు సుమారు 150 అడుగులు. ఈ ఆలయంలో ఉపయోగించిన రాళ్లన్నీ చండీఖోల్ సమీపంలోని లలితగిరి అనే చారిత్రక కొండ నుండి తీసుకురాబడ్డాయి. ఇక పండుగలు అయితే స్థానికంగా జాగర మేళా అని పిలువబడే మహాశివరాత్రి వంటివి జరుగుతూ ఉంటాయి.